హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు ఆన్లైన్ క్లాసెస్. తమ్నైల్ గమనించే ఉంటారు. ఇదే కదా తమ్నైల్. ఏముంది తమ్నైల్లో? మనకి నిన్న మరియు మొన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్స్ ఒకసారి గమనిస్తే, ఆ ఎగ్జామ్ పేపర్ నుంచి మన ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఏం నేర్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. మీకు ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను. బ్రీఫ్గా దీని గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ముఖ్యంగా ఇక నేను తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీ పేపర్ గమనించాను. ఎకానమీ పేపర్, ఈ ఎకానమీ పేపర్ జనరల్గా వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అంటే 150 మార్కులకి ఉంటూ ఇండియన్ ఎకానమీ, దీంతోపాటు తెలంగాణ ఎకానమీ, దీంతోపాటు ఈ డెవలప్మెంట్ చేంజెస్ మీద అంటే ఇష్యూస్ వీటి మీద ఇంకొక పేపర్. అంటే మొత్తము 150 మార్కులకి పేపర్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు కంపారిజన్ కాబట్టి మన ఏపీ తీసుకున్నాం అనుకోండి. మన ఏపీకి వచ్చేటప్పటికి ఏపీలో సెకండ్ పేపర్ చూడండి, మెయిన్స్లో 75 మార్కులకి ఎకానమీ ఉంది. ఈ 75 మార్కుల్లో మనం ఇండియన్ ఎకానమీ చదవాలి, యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎకానమీ చదవాలి. అవునా? అంటే దగ్గర ఒక 35 మార్క్స్ ప్లస్ ఈచ్ వస్తాయి అనుకుంటే, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఎక్కువ వస్తాయని అనుకుంటారు. కానీ అయితే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి నేను సర్వేస్ గమనించానండి. చాలామంది డేటా భయపడుతున్నారు, కానీ సర్వేస్, ఈ సర్వేల మీదనే దగ్గర ఇది ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే కావచ్చు, తెలంగాణ సర్వే కావచ్చు, 43 ప్రశ్నలు వచ్చాయి అవుట్ ఆఫ్ 100. అంటే 2 కలిపి 100 కదా. 100కి 43 ప్రశ్నలు అంటే 43 మార్కులు సర్వే చదివిన వాళ్ళు గెయిన్ చేసుకున్నారా అంటే, నేను చాలామందిని అడిగా, సార్ అది డేటా అంటున్నారు, కానీ ఎక్కడిచ్చాడు ఆ డేటా? సర్వే నుంచే కదా. దాంట్లో అంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు లేదా టీజీపీఎస్సీ వాళ్ళు బాధపడుతున్న అంశం ఏంటి సార్ అంటే, సార్ ఎక్కడదో 2011-12 ఇచ్చాడు, 2013-14 ఇచ్చాడు. అలానే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్స్ కానీ మనం తీసుకుంటే 2024 ఇస్తూ 23లో కూడా ప్రశ్నలు పడ్డాయి, ఇవన్నీ అడిగాడు మనకి. జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇది చదువుకొని పోయారు. కానీ టీజీపీఎస్సీ వాళ్ళు గమనిస్తే గత 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతానే ఉన్నారు. సో వాళ్ళకి ఈ సర్వే కూడా కొత్త ఏమీ కాదు. ఎక్కువగా ప్రశ్నలు ఈ రెండింటి మీద పడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 2014 ప్రాంతంలో ఏర్పడింది. కాబట్టి వీటితో పోలుస్తూ జనరల్గా మనకి CAGR అని ఒకటి ఉంటుంది, మనకి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ అంశాలకు సంబంధించిన అంశాలు తీసుకుంటూ ఇచ్చాడు తప్ప, పాత డేటా ఏదో ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందైతే నాకైతే ఏమీ కనిపించలే. ఎవరైతే సర్వేని మేనేజ్ చేసుకుని చదివారు, ఎందుకంటే ఈ సర్వేలోనే మనకి ఇంటర్నల్గా బడ్జెట్ అంశాలు కూడా మనకు ఉంటాయి. ఏంటి? పబ్లిక్ ఫైనాన్స్ అనే పేరుతో ఒక టాపిక్ ఒకటి ఉంటుంది మనకి సర్వేలో. అవన్నీ మనకి ఇచ్చాడు. ఓకే, చాలామంది అంటారు, సార్ ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాము, వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తారు సార్ అంటే, అదేంటండి, మన సి గురు సంస్థలో నేను తెలంగాణ సర్వే 2024 అని సపరేట్గా, అంటే ఏంటి, వీళ్ళకి సర్వేకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని ఒక పేరు పెట్టారు. ఈ క్లాసులన్నీ నేను చెప్పాను, పోసుకూర్చున్నట్టు చెప్పాను. ఇది అప్ టు డేట్. అలానే నా దగ్గర మీరు కావాలంటే చూపిస్తా కోర్సులు కూడా. గ్రూప్ 2 కోర్సు ఎవరైతే తీసుకున్నా వాళ్ళకి ఎకానమీలో 2023 అవుట్లుక్ క్లాసులు కూడా చెప్పుకుంటాం. 23లో ఏమో 22 డేటా కనిపిస్తుంది, అంటే 21, 22 ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి డేటా కనిపిస్తుంది. 24లో ఏమో 2022-23 ఫైనాన్షియల్ డేటా మనకి కనిపిస్తుంది. వీటి మీద ప్రశ్నలు బట్టి వీటికి నేను కీ కూడా ఇవ్వదలుచుకోవాలి. కారణం ఏంటంటే, కీ ఏంటి, డైరెక్ట్గా సర్వే దగ్గర పెట్టుకొని చూసుకుంటే అన్నీ కనిపిస్తాయి. పత్తి ఉత్పత్తి గురించి, వాటి గురించి, వీటి గురించి మనం ఇక్కడ చూడండి. జస్ట్ మీకు ఒక అవగాహన కోసం క్వశ్చన్ పేపర్ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ రాశాను. వీళ్ళకి అంటే జనరల్గా 51 నుంచి 100 వరకు తెలంగాణ ఎకానమీ కాబట్టి 51వ పేజీ అంటే 51వ ప్రశ్న నుంచి సుమారు 60 వరకు అన్ని సర్వే మీదనే.
అంటే బడ్జెట్ వీటిని మేనేజ్ చేసుకునేది ఇవ్వండి. చూడండి ఇక్కడ 2021 వీటికి సంబంధించి, అంటే ఇప్పుడు ఇది మొత్తం మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి 1 నుంచి 50 దాకా మీరు తీసి పక్కన పెడితే అవి కూడా లెక్కేసాను నేను. మన తెలంగాణ ఎకానమీ 51 నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏది రిపోర్ట్స్ ఉన్నాయి కదా మనకి, హెల్త్ సర్వేస్, వీటిని కూడా తీసుకొని మనకి ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దాదాపు సర్వేస్, ఆథెంటిక్ రిపోర్ట్స్ కూడా మనకి సెన్సస్ రిపోర్టు, హెల్త్ సర్వే, ఇట్లాంటి వాటి మీద మనకు ప్రశ్నలు పడ్డాయి తప్ప కంటెంట్ మీద అడగలేదు నేను అనడం లేదు. కష్టపడి రాత్రి మొదలు మేల్కొని అర్థం కాక కంటెంట్ నేర్చుకునే కంటే డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి సర్వేలో అడిగాడు అంటానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. దాదాపు వీళ్ళకి తెలంగాణకు సంబంధించినటువంటి పేపర్లో ఇక్కడ చూడండి 50 నుంచి 60 మధ్యలో అయితే 51 నుంచి 60 వరకు మొత్తం బిట్లు వచ్చాయి. 61 నుంచి మధ్యలో మనం తీసుకుంటే 62, 63, 64, 66, 69, 70 ఇట్లా మనం ప్రతిదీ లెక్కేస్తే దగ్గర వాళ్ళకి సుమారు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో 31 ప్రశ్నలు వచ్చాయి. 31. ఇండియా సోషియో ఎకనామిక్ సర్వేలో ఒక 12. ఈవెన్ డెవలప్మెంట్ ఇష్యూస్లో కూడా మనం తీసుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ మీద, ఫారెస్ట్ మీద, వీటి మీద డైరెక్ట్గా వచ్చింది. జతపరచం ఇట్లాంటి అంశాల మీద కూడా అడిగి ఉన్నాడు. ఓకే, మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అయి ఉన్నారో ఓకే, మరి వాళ్ళు సక్సెస్ అయ్యారు లేదో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే కొద్దిగా ఎకనామిక్ పేపర్ కొద్దిగా డ్రై ఉంటుంది, కానీ చెప్పినవి అయితే వచ్చాయా అంటే ఇప్పుడు నేనేం మీకు కొత్తగా అంతరిక్షం నుంచి దిగి వచ్చి నేనేం చెప్పినవి కాదు. ఇక్కడ తమ్ముళ్ళు చదివేటప్పుడు ఏం చదవమంటున్నాను, ఆథెంటిక్ రిపోర్ట్స్ ఏవైనా ఉన్నాయా, ఈ రిపోర్ట్స్లో మెయిన్ మనకి గవర్నమెంట్ సెక్టర్స్ అంత రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి ఒకసారి చూసుకోండి అంటున్నాను. ఇప్పటికీ మునిగిపోయింది లేదు. వాటిలో సర్వేస్ అనే పేరుతో అది ఇండియాకి సంబంధించింది కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఏదైనా కావచ్చు. మరి నేను ఎందుకు ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రస్తావిస్తున్నా, ఇప్పుడు జరగాల్సినటువంటి పరీక్ష వాళ్ళకి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ నుంచి మన ఏపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి, మీరు కూడా ఈ సర్వేస్ మీద దృష్టి పెడుతూ ఏపీపీఎస్సీ వాళ్ళు ఏంటి ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మీద గట్టిగా వర్క్ చేయండి. అంటే క్వశ్చన్ పేపర్ సరళి మారిపోయి పూర్తిగా వాళ్ళు ఏం చేస్తున్నాడు, అప్డేటెడ్ డేటా మీద. చాలా మంది ఇది చదవకుండా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మొత్తం డేటా ఇచ్చాడు అని కాదు. ప్రతిదీ కూడా ఒక ఆథెంటిక్ ఇష్యూస్ని తీసుకొని మనకి చెప్తున్నారు. ఇంకా ఏపీ వాళ్ళకి ఇంకా ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏంటంటే, ఏదో నేను చెప్తున్నాను కాదు, ఇక్కడ మీరు ఇండియన్ ఎకనమీకి సంబంధించి అప్డేట్స్ చూసుకోవాలి, ఏపీ ఎకనమీకి సంబంధించి అప్డేట్ చూసుకోవాలి, అది వెళ్ళ ఎస్ఎన్టీకి సంబంధించి కూడా అప్డేట్స్ మీరు చూసుకోవాలి. నేను గొంతెత్తి రోజు నోరు బాదుకొని చెప్తున్నా, ఖచ్చితమైనటువంటి అప్డేట్స్ ఇక్కడ ఖచ్చితంగా ఎకనమీలో అయితే ఈ రెండింటికి సంబంధించిన సర్వేస్ మీరు చదవాలి. ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిపోర్ట్స్ మీరు చదవాలి. దీంతోపాటు ఈ 2024లో ఈ డిసెంబర్ నెలలో ఇయర్ ఎండ్ రివ్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు నేను మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. అంటే మొత్తం రకరకాల సంస్థలకు సంబంధించిన రివ్యూస్ వస్తాయి. ఆ రివ్యూస్ మనం చదువుకోవాలి. ఇంకా ఏదన్నా డిఫరెంట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీరు కొద్దిగా చూసుకోవాలి. ఈ రిపోర్ట్స్లో ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఉంటాయి, నేషనల్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. అసలు నేను పేపర్ చూస్తే నీతి ఆయోగ్ ప్రకారము, నేషనల్ హెల్త్ సర్వే ప్రకారము, తెలంగాణ సోషల్ అవుట్పుట్ అది అవుట్లుక్ 2024 ప్రకారం, 23 ప్రకారము, ఇండియా సోషల్ సర్వే ప్రకారం ఇట్లానే క్వశ్చన్స్ అడిగాడు. సో వాళ్ళకి ఎట్లా పాస్ట్ తెలంగాణ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. బట్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఉన్నారో ఇప్పటికైనా సరే కంటెంట్ అని చెప్పి సర్ది చదువుకునే బదులు, అంటే ఎప్పటి నుంచో చెప్పినటువంటిది అది మారదు, చదువుకునే బదులు దానికి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మన సంస్థ ద్వారా అయితే మీకు అందుబాటులో క్లాసులు ఉండనే ఉన్నాయి. ఏది నేను ఎనిమిది చెప్తున్నా, కొద్దిగా నా క్లాసులు మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఇన్డెప్త్ అనిపించడం ఒకటి, కొద్దిగా మిగతా నోట్స్లతో మీకు మిస్ మ్యాచ్ అవ్వటం వలన కొంతమంది నా క్లాసులకు తొందరగా అట్రాక్ట్ అవ్వరు. బట్ రేపు పరీక్ష రాసినాక మీకు అర్థమవుతుంది. ఓకే, మన సంస్థ ద్వారా, మన సీగురు సంస్థ ద్వారా ఇప్పుడు ఎట్లాగో ఏపీ సర్వే అనేది మనం చెప్తూ ఉన్నాం. సర్వేతో పాటు పాలసీస్ కూడా మనం చదవాల్సి వస్తుంది కూడా. ఖచ్చితమైన ప్రశ్నలు ఇక్కడ వస్తాయి.
ఇండియన్ సర్వే కూడా కీ ఏరియాస్ మీద నేను త్వరలో క్లాసులు స్టార్ట్ చేస్తాను. 2-3 రోజుల్లో క్లాసులు స్టార్ట్ అవుతాయి. దీనితో పాటు ఎస్ఎన్టీకి సంబంధించి కంటెంట్ ఒకవైపున మనకి మెంటర్షిప్ పేరుతో నడుస్తూ ఇంకోవైపున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లాసెస్ కూడా సపరేట్గా మీకు పెట్టున్నాను. పిఐబి క్లాసెస్ అవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. తర్వాత సమయం మొత్తం అయిపోయిన తర్వాత సార్ నాకు తెలియదు, నేను ఇప్పుడే చేరాను, నా వల్ల కావటం లేదంటే మనం ఏమీ చేయలేము. కావాలంటే నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మన సబ్జెక్టుకి సంబంధించి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే, అంటే తెలంగాణలో వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా ఉండాలి, చేదు అనుభవం కాకూడదు. మీరు ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ చూడండి. ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు కొత్తది చెప్తున్నాం, ఇదిగోండి ఇక్కడ మనం చెక్ చేసుకుని ఇదిగోండి ఏపీ సర్వే. ఏపీ సర్వేలో ఇదిగోండి లైవ్ క్లాసెస్ మనకి ఇక్కడ మన కంటెంట్ అని తీసుకుంటే లైవ్ నడుస్తుంది. రోజు మార్చి లైవ్ చెప్పుకుంటే ఆల్రెడీ ఉన్న డేటా మొత్తం చెప్పి ఇప్పుడు చూడండి 23 డేటా మొత్తం ఉంది. ఓకే, అవన్నీ ఇస్తూ అలానే దీంతోపాటు మెంటర్షిప్ అనే పేరుతో నేను అప్ టు 2023 క్లాసులు కూడా వీళ్ళకి అందుబాటులో పెట్టున్నా. మీరు చెక్ చేసుకున్నట్లయితే ఏపీ ఎకనమీకి సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఏపీ ఎకనమీ ఇప్పుడు చెప్పనిది చెప్తున్నాం. ఇందులో కంటెంట్కి వెళ్తే దగ్గర మీరు చూడండి లైవ్ క్లాస్ ఎట్లాగ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు లైవ్ క్లాస్తో పాటు ఇక్కడ చూడండి ఏపీ ఎకనమీకి సంబంధించి ఇదిగోండి 2023 డేటా అందుబాటులో పెడుతూ మరలా 2024 డేటా విత్ సిలబస్ మీకు అందుబాటులో తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోండి. అప్ టు 2023 ఏపీ ఎకనమీ క్లాసులు అంటే 23 వరకు ఉన్న క్లాసులు, మళ్ళీ కొత్త క్లాసులు మేము అందుబాటులో పెట్టాం. మీరు చూసుకోవచ్చు ఏమేమి 2024 న్యూ ఎకనమీ ఏపీ ఎకనమీ క్లాస్ 2 ఇచ్చేసేసాం. మళ్ళీ ఇప్పుడు కొత్త సర్వే వచ్చింది కాబట్టి మళ్ళీ పాలసీస్, వైట్ పేపర్స్, దానితో పాటు ఏపీ సోషల్ ఎకనమీ సర్వే 22-23కి సంబంధించిన డేటా ఉంది కదా, అది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కావాలంటే మీరు ఇది ఓపెన్ చేసి చూసుకోండి. న్యూ ఏపీ ఎకనమీలో ఇక్కడ చూడొచ్చు మీరు అన్నీ ఏవైతే మనకు అవసరం అవన్నీ మేము అందుబాటులో తీసుకొచ్చి మేము చెప్పడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అలానే ఎస్ఎన్టీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేను యూట్యూబ్లో కనపట్లేదు మీరు అనుకుంటున్నారు, కానీ మా పని మాది సీక్రెట్గా జరిగిపోతూ ఉంది. ఒకసారిగా మీరు కానీ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి మెంటర్షిప్ పేరుతో ప్రతిరోజు క్లాసులు మాకు జరిగిపోతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు లైవ్ క్లాసులు ఎట్లా ఎప్పుడు జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంటాయి ఎస్ఎన్టీ వరకు. ఇదిగోండి ఇది రికార్డింగ్ క్లాసెస్. ఈ రికార్డింగ్ క్లాసెస్తో పాటు మేము అందుబాటులో పెట్టినటువంటి డేటా కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇదిగోండి అప్డేట్స్. ఈ అప్డేట్స్లో కూడా మళ్ళీ మేము ఏం చేసాము, పిఏబి కంటెంట్ ఇంకా కరెంట్ అఫైర్స్ డేటా ఏదైనా ఉంటే అది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ 60 రోజులు కొద్దిగా శ్రమ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్కి. కాబట్టి ఇట్లా మీరు చదువుకుంటే మీకు ప్లస్ అవుతుంది. ఈవెన్ తెలంగాణ వాళ్ళకి కూడా సర్వే క్లాసులు మేము చెప్పున్నాం. ఇప్పుడు మీరు గతంలో నేను పెట్టినటువంటి కోర్సెస్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలంగాణ గ్రూప్ 2 తీసుకుందాం. గ్రూప్ టూ ఒకసారి చెక్ చేసుకుంటే టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఏంటిది గ్రూప్ 2 దగ్గర వాళ్ళకి మేము ఇచ్చిన కంటెంట్ చూడండి 3700 దాకా ఉన్నాయి క్లాసెస్ అప్పట్లో వాళ్ళకి ఇచ్చినవి. ఇదిగోండి గ్రూప్ 2 కంప్లీట్ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీరు పేపర్ 3లోకి వెళ్తే పేపర్ 3లో ఇదిగోండి టీఎస్ ఎకనమీలో మ్యాక్సిమం సర్వేని బేస్ చేసుకుని క్లాసులు చెప్పుకున్నాయి. గెయిన్ అయ్యే వాళ్ళు గెయిన్ అయ్యారు, మళ్ళీ కొత్త కూడా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే అది ఇది 2 కలిపి చూసుకుంటూ ఉన్నారు. కాకపోతే కొంతమందికి ఒక చిన్న లైన్ ఏంటి, కొత్త చదివేట పాతను పక్కన పెట్టారు, అదొకటి కొద్దిగా షాక్ తగిలింది వాళ్ళకి. ఆ తప్పులు మీకు జరగకుండా, అటువంటి షాక్స్ మీకు రాకుండా ఉండాలంటే ప్లీజ్ గో విత్ ఫుల్లీ అప్డేటెడ్ క్లాసెస్. ఓకే, కాబట్టి ఆలోచన చేసుకొని ఇప్పుడు మన సంస్థలో మీకు అందుబాటులో ఉన్నటువంటి కోర్సెస్ ఏమున్నాయి సార్ అంటే ఎస్ఎన్టీ మీకు మెంటర్షిప్ కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు ఎస్ఎన్టీలో సపరేట్గా పిఐబి క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఏపీ ఎకనమీకి సంబంధించి ప్రజెంట్ ఇది కూడా సేమ్ మెంటర్షిప్ అందుబాటులో ఉంది. దీంతో పాటు సపరేట్ సర్వే క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా 2-3 డేస్లో మీకు ఇండియన్ ఎకనమీకి సంబంధించినటువంటి మొత్తం క్లాసులు చెప్పంగానే సర్వే క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇది కూడా కీ ఏరియా స్టార్ట్ అవుతాయి. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పరీక్ష రాసిన తర్వాత
మీరే అంటారు సార్ మన సంస్థలో చెప్పినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా రైజ్ అయ్యాయి సార్, మేము హ్యాపీ ఫీల్ అయ్యామని. ఎందుకంటే పరిస్థితి ప్రిలిమినరీ కూడా నన్ను ఫస్ట్ విమర్శించిన వాళ్ళే ఉన్నారు. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు నాకు మెయిన్స్కి జాయిన్ అయిన వాళ్ళు. కాబట్టి ఆలోచన చేయండి, చేసి ఇదిగోండి నేను చెప్పినట్లు ఏది ఈ పేపర్ నుంచి మీరు కొద్దిగా నేర్చుకోండి. ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎప్పుడు ఒకటే చదవటం అని కాదు. ప్లీజ్ గో విత్ ఇన్ అప్డేట్ మోడ్. ఈ అప్డేట్ మోడ్లో వెళ్ళండి. లేదు అంటే మన సీగురు సంస్థను ఫాలో అవ్వండి. వీ విల్ గైడ్ యూ. ఖచ్చితంగా మిమ్మల్ని మేము గైడ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.